రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. జిల్లాలో పర్యటన సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధరబాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేశారు. అలాగే 35 కోట్ల 25 లక్షలతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులు ప్రారంభించారు. 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేశారు. 50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 52 కోట్లతో కోనరావుపేట మండలంలో చేపట్టి హై లెవెల్ బ్రిడ్జ్ పనులు, 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. జిల్లాలో పర్యటన సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధరబాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేశారు. అలాగే 35 కోట్ల 25 లక్షలతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులు ప్రారంభించారు. 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేశారు. 50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 52 కోట్లతో కోనరావుపేట మండలంలో చేపట్టి హై లెవెల్ బ్రిడ్జ్ పనులు, 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.